నమస్తే. నిన్న రాత్రి ఒక తీవ్రమైనటువంటి విషాదాన్ని మిగిల్చిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో రథాన్ని లాగుతూ ఉంటే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిన్న రాత్రి ముగింపు వేడుకల కోసం ఆ సంబంధించినటువంటి రథాన్ని, ఆ దేవుడి యొక్క రథాన్ని లాగుతూ ఉంటే పక్కన ఉన్నటువంటి విద్యుత్ స్తంభం, అలాగే పైన ఉన్నటువంటి విద్యుత్ తీగలకి ఆ విగ్రహాన్ని తాకడంతో ఆ రథాన్ని పట్టుకున్నటువంటి 9 మందికి ఒకేసారి విద్యుత్ షాక్ గురి కావడంతో ఆ రథాన్ని లాగుతున్నటువంటి 9 మందిలో 5 అక్కడక్కడే మరణించారు. సో ఒక తీవ్రమైనటువంటి ఒక విషాదం అని చెప్పుకోవచ్చు. పండుగ వేళ శ్రీకృష్ణమి అష్టమి వేడుకలను అప్పటి వరకు ఫ్రెండ్స్తో కానీ అక్కడ ఉన్నటువంటి బ్యాండ్ బాజాంత్రిలతోటి ఊరేగింపుగా వెళ్తున్నటువంటి ఈ సందర్భంలోనే అక్కడ ఉన్నటువంటి చాలామందిని 5 కరెంటు మరి షాక్ కొట్టడం ఒక నిజంగా కూడా ఒక ఘోరమైనటువంటి ప్రమాదంగానే చెప్పుకోవచ్చు. దాంట్లో మిగతా 4 పరిస్థితి కూడా కొంత విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో అక్కడ ప్రమాదం జరిగినటువంటి చోటున ప్రత్యక్ష సాక్షులు కూడా అక్కడే చూసినటువంటి అప్పటిదప్పుడు జరిగినటువంటి సంఘటన పట్ల వివరించేటువంటి ప్రయత్నం కూడా చేసిండ్రు. సో అది అంతా కూడా ఒక పక్కన ఆ యొక్క విగ్రహం పెద్దగా ఉండడం, అలాగే ఆ యొక్క రథం మధ్యలోనే కొంత ట్రబుల్ ఇచ్చింది, మధ్యలోనే కొంత ఖరాబ్ కావడంతో ఇక చేతులతో కూడా లాక్కెళ్దాం అన్నటువంటి ఒక ప్రయత్నం చేసిందట. అందరూ కూడా యువకులే వాళ్ళందరూ కూడా రథాన్ని మనం చేతులతో లాక్కెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేయడం. దాని తర్వాత సో మొత్తానికి ఆ యొక్క రథం కొంత ఖరాబ్ కావడంతో రోడ్డు మీద నిలిచిపోవడంతో కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి పక్కకు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగాని పక్కకు తీసుకెళ్ళి రోడ్డు పక్కనకి. సో ఒక పక్కన రథం మీద పెట్టినటువంటి విగ్రహం పెద్దగా ఉండడం, అలాగే రథం ఖరాబ్ కావడం, దాన్ని పక్కకు తీసుకెళ్లి రిపేర్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేద్దామని చెప్పేసి లాగేటువంటి ప్రయత్నం, రోడ్డు పక్కకి కొంచెం లాగేటువంటి ప్రయత్నం చేస్తే ఎత్తుగా ఉన్నటువంటి విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం కరెంటు తీగలు తాకడంతో అక్కడికక్కడే పాపం 5 చనిపోయారు. నిన్న అర్ధరాత్రి జరిగింది. సో వాళ్ళే వీళ్ళంతా కూడా ఇంక పాపం వీళ్ళంతా కూడా చనిపోయారు. వీళ్ళంతా ఆ యొక్క ఆ వేడుకలని సంతోషంగా అప్పటి వరకు ఆ వేడుకల్లో పాల్గొన్నటువంటి 5 వ్యక్తులు అక్కడికక్కడి దుర్మరణం పాలైనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. పాపం చూస్తూ ఉంటే ఇక వీళ్ళందరూ కూడా ఈ డెడ్ బాడీస్ కూడా కనబడతా ఉన్నాయి. సో మొత్తానికి 5 చనిపోయినట్టుగా, ఇంకా 4 ఇంకా వాళ్ళ హాస్పిటల్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. చివరి క్షణాల్లో వాళ్ళని రక్షించేటువంటి ప్రయత్నం స్థానికులు చేసినప్పటికీ ఎక్కడ కూడా ఉపయోగం లేదు. 5 అక్కడికక్కడికే వాళ్ళు చనిపోయినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. ఇగో ఇదంతా కూడా ఉప్పల్లో ఉన్నటువంటి రామంతపూర్ గోఖలే నగర్లో కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా వాళ్ళు ఊరేగింపుగా బయలుదేరి వాళ్ళు వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఇగో చివరిలో వాళ్ళ ప్రాణాలను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గుండెలని కొంత శ్వాస ఇచ్చేటువంటి ప్రయత్నం కావచ్చు, అలా రక్షించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా మొత్తం చెల్లా చెదురుగా పడిపోయింది. ఆ విగ్రహం కూడా మనకు అక్కడ పక్కన కనబడ్డది. అది పెద్దగా ఉన్నాయో ఇక్కడ ఉన్నది విగ్రహం, ఆ విగ్రహం కూడా అక్కడ పక్కనే ఉంది. ఆ రథం సో ఇది జరిగినటువంటి సంఘటన. ఒకసారి ఆ వివరాలను కనుక చూస్తే ఇగో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం, విద్యుత్ షాక్తో 5 మృతి. హైదరాబాద్లో తీవ్ర విషాదం నెలకొన్నట్టుగా తెలుస్తా ఉన్నది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా రథాన్ని లాగుతుండగా విద్యుత్ షాక్ గురై 9 మంది, దాంట్లో అక్కడికక్కడే 5 మృతి చెందిన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరో 4. హైదరాబాద్ రామంతపూర్లోని గోఖలే నగర్లో నిన్న రాత్రి జరిగినటువంటి ఒక తీవ్రమైనటువంటి విషాదం కనబడతా ఉన్నది. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి 5 వ్యక్తులు అక్కడక్కడే మృతి చెందారు. కృష్ణాష్టమి నేపథ్యంలో ఆదివారం రాత్రి ఊరేగింపు చేపట్టారు. రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతుకు గురి కావడంతో దాన్ని పక్కన నిలిపివేసిన యువకులు రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలాయి. దాంతో రథాన్ని లాగుతున్న 9 మందికి షాక్ కొట్టడంతో వారంతా ఒక్కసారిగా విసిరేసినట్లు దూరంగా పడిపోయారు. ఊహించని ఈ ఘటనతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే తేరుకొని ప్రాథమిక చికిత్స చేపట్టి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే 5 మృతి చెందినట్లు వైద్యులు కూడా ధృవీకరించడం జరిగింది. మరో 4 స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వారిలో కృష్ణ యాదవ్, సురేష్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, రుద్ర వికాస్, అలాగే రాజేందర్ రెడ్డి ఉన్నట్లు గుర్తించారు. వారి మృతదేహాలను
శివ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిల్లు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్ శ్రీనివాస్ సైతం కూడా ఉన్నాడట. పాపం ఎందుకంటే కృష్ణాష్టమి వేడుకల్ని చాలా మంది హైదరాబాద్లో కానీ మిగతా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఊరేగింపుగా తీసుకెళ్తూ ఉంటారు దేవుడి యొక్క విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్ళి డప్పు చప్పుర్లు కావచ్చు, మిగతా డీజిల్ పెట్టుకుని కొంత సంబరాలతోటి చేసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంటుంది. అదే సందర్భంలో ఆ సంబరాలు కాస్త విషాదంగా ముగిసినటువంటి ఒక పరిస్థితి కనబడతా ఉన్నది. 9 మందికి షాక్ కొట్టడం, ఒకటేసారి షాక్ గురైనటువంటి వ్యక్తులంతా కూడా చిల్లా చెదురుగా పడిపోవడం, ఎక్కడికక్కడ కూడా వాళ్ళంతా కూడా స్పృహను కూడా కోల్పోవడం జరిగింది. ఒకటేసారి విద్యుత్ షాక్ గురి కావడంతో అదంతా కూడా లాగేటువంటి రథం ఏదైతే ఉంటుందో అది కొంత ఇనుముతోటి ఉంటుంది కాబట్టి ఇనుముకి ఈజీగా షాక్ వస్తుంది కాబట్టి ఆ బండిని పట్టుకున్నటువంటి ఆ రథాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తులకి 9 మందికి షాక్ కట్టడంతో ఒకటేసారి చిల్లా చెదురుగా పడిపోవడం జరిగింది. వాళ్ళని రక్షించేటువంటి ప్రయత్నం, చిల్లా చెదురుగా పడ్డటువంటి ఆ బాడీలను ఒక దగ్గరికి ఆడికి ఆ స్థానికులు కూడా దగ్గరికి వెళ్ళి కొంత ప్రథమ చికిత్స చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. అయినప్పటికీ కూడా చేతిలోనే 5 ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. మరో 4 హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నారు. ఇది ఒక తీవ్రమైనటువంటి విషాదంగానే చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.